Hi students, this is your K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the origin of derivatives trading. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates and also share to your friends. Due to sharing, your friends may also get benefited. Okay, first of all, we can discuss here what is meant by origin of derivatives trading. Origin of derivatives trading is nothing but the ఎవల్యూషన్ కూడా అనొచ్చు. ఆరిజిన్ అంటే ఏమో కాదు, ఇది ఒక ఎవల్యూషన్. అంటే ఎప్పటి నుంచి డెరివేటివ్స్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్లో మన యొక్క డెరివేటివ్స్ కాంట్రాక్టు ఏ విధంగా ఉందని దీని యొక్క ఈ యొక్క కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం అనమాట. అందుకని ఆరిజిన్ ఆఫ్ డెరివేటివ్స్ ట్రేడింగ్ అన్నా, ఎవల్యూషన్ ఆఫ్ డెరివేటివ్స్ ట్రేడింగ్ అన్నా, హిస్టరీ ఆఫ్ డెరివేటివ్స్ ట్రేడింగ్ అన్నా ఒకటే. ఓకే, జనరల్గా మనము డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం కంట్రీస్ మధ్య ట్రేడింగ్ జరిగేటప్పుడు ఏదైనా ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్ ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క ఎక్స్పోజర్ని, ఆ యొక్క రిస్క్ని మినిమైజ్ చేసుకోవడానికి మనం ఏం యూస్ చేస్తామంటే డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అనేది యూస్ చేసుకుంటాము. కాకపోతే ఇక డెరివేటివ్స్ ట్రేడింగ్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో వందలాది సంవత్సరాల నుంచే ఎప్పుడో నుంచి ఉంది. కాకపోతే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది ఎప్పుడో పాతకాలం నుంచే ఉంది. కాకపోతే ఒక ఫామ్ ప్రకారంగా, ఒక ప్రొసీజర్స్ ప్రకారంగా, ఒక సిస్టమాటిక్ ప్రకారంగా, ఒక మెకానిజం ప్రకారంగా ఎప్పటి నుంచి వచ్చిందంటే కేవలము ఆఫ్టర్ 1991 నుంచే వచ్చిందని మాత్రము క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ ఓల్డ్ హిస్టరీ ప్రకారం మనం చెప్పుకున్నట్టయితే అప్పటి నుంచే ఉంది. కానీ దానికి ప్రత్యేకంగా ఈ టర్మ్ డెరివేటివ్స్ అనే టర్మ్ అనేది అప్పుడు పెద్దగా దాని యొక్క టర్మ్కి అంత వాల్యూ లేదనమాట. అంటే చేసుకుంటున్నాం కానీ పబ్లిక్కి ఆ యొక్క డెరివేటివ్స్ యొక్క దీని గురించి అవేర్నెస్ లేదు. అప్పుడు ఫ్యూచర్స్ ప్రకారంగా ట్రేడింగ్ చేసుకుంటున్నారు. కాకపోతే ఆ టర్మ్ దానికి పెద్దగా అవేర్నెస్ కూడా ఎవరికి లేదు. రాను ఏమైందంటే నెక్స్ట్ జనరేషన్స్లో ఆటోమేటిక్గా దానికని ఒక హై వాల్యూ అనేది జనరేట్ అయింది. అందుకని ఇక్కడ మనము గమనించండి మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ప్రిమిటివ్ ఆర్ రూడిమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ కెన్ బి ఫౌండ్ త్రూఅవుట్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటున్నాడు. ఎప్పుడో నుంచి ఉంది. కాకపోతే మొట్టమొదటిసారిగా మన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టినారంట. ఫ్యూచర్స్కి సంబంధించి స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ స్థాపించినారంటే చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్. అది ఏ సంవత్సరంలో స్థాపించినారు? 1848లో ఏ ప్లేస్లో అంటే నార్త్ అమెరికాలో స్థాపించినారు. అక్కడ దిస్ ఎక్స్చేంజ్ వాస్ స్టార్టెడ్ టు ఫెసిలిటేట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇన్ గ్రెయిన్స్. అక్కడ చికాగో బోర్డ్లో స్టార్ట్ చేసినారు కదా ఆ యొక్క నార్త్ అమెరికాలో. ఆ యొక్క 1848లో ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసినారు. కాకపోతే ఆ యొక్క ఎక్స్చేంజ్లో ఏం ట్రేడ్ అవుతున్నాయి అంటే గ్రెయిన్స్ ట్రేడ్ అవుతున్నాయి అన్నమాట. అంటే కమోడిటీస్ ట్రేడ్ అవుతున్నాయి. ఏం డెరివేటివ్స్ ట్రేడ్ అవుతున్నాయి అక్కడ? కమోడిటీస్ డెరివేటివ్స్ అనేది ట్రేడ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే మేజర్గా 2 టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఒకటి కమోడిటీ డెరివేటివ్స్, ఇంకోటి ఫైనాన్షియల్ డెరివేటివ్స్. ఇక్కడ మొట్టమొదటి ఇది అప్పుడు కమోడిటీ డెరివేటివ్స్లో గ్రెయిన్స్ అనేది ట్రేడ్ అవుతున్నాయి. మళ్ళీ ఇట్ వాస్ స్టార్టెడ్ బికాస్ ఫార్మర్స్ నీడెడ్ టు సెక్యూర్ ప్రైసెస్ ఫర్ దే గ్రెయిన్ అనమాట. అంటే ఎందుకు ఆ యొక్క గ్రెయిన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టయితే, అప్పుడు ఫార్మర్స్ వాళ్ళు పండిస్తారు కదా, వాళ్ళ యొక్క పండించి ఏం చేస్తారు, ఆ యొక్క పండించిన దాన్ని, ఆ యొక్క గ్రెయిన్స్ని ఏం తెస్తారు, మార్కెట్లోకి తెస్తారు. ఆ యొక్క మార్కెట్లోకి తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్మీడియరీస్ వలన ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రాపర్ ప్రాఫిట్స్, ప్రాపర్ గెయిన్స్ అనేది వచ్చేది కాదు. అలాంటి వాళ్ళకి కనీసము ఒక మినిమం సెక్యూర్ ప్రైజ్, అంటే ఒక ప్రాపర్గా సెక్యూర్ ప్రైజ్ ఉండాలని చెప్పేసి అప్పుడు మొట్టమొదటిసారిగా ఆ యొక్క గ్రెయిన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. చూడండి ఎక్కడ స్టార్ట్ చేసినారు? చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్లో నార్త్ అమెరికాలో ఎస్టాబ్లిష్ చేసినారు. అక్కడ ఏమవుతామనంటే గ్రెయిన్స్ ట్రేడ్ అవుతున్నాయి. దేనికోసం స్థాపించినారంటే ఆ యొక్క స్టాక్ ఎక్స్చేంజు సెక్యూర్ ప్రైజెస్ ఫర్ దేర్ గ్రెయిన్స్, ఫార్మర్స్ కోసము. వాళ్ళకి ముందుగానే తెలుసుకోవడానికి అడ్వాన్స్ నీడెడ్ టు నో ప్రైజెస్ ఇన్ అడ్వాన్స్ ఇన్ క్రాప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మీరు గమనించండి, ఈ ఫార్మర్స్ది పక్కన పెట్టండి, జనరల్గా మీరు గమనించండి మరి స్టూడెంట్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది ఎలాంటి మార్కెట్ ఇది? వోలటైల్ మార్కెట్. ఓకే, ఇది టెంపరీ మార్కెట్. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది తెలియదు. ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫ్లక్చువేషన్స్కి కారణాలు ఏమి మనకు తెలిసిందే. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తూ ఉంటాయి, లైక్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కానీ, లీగల్ ఎన్విరాన్మెంట్ కానీ, టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇలాంటి మ్యాక్రో ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కానీ
దేనికి ఎఫెక్ట్ ఇస్తాయి అంటున్నాడు? ఇలాంటి బిజినెస్కి చేసేటప్పుడు ఎఫెక్ట్ ఇస్తాయి. అలాంటి ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు ఆ యొక్క సైకిల్స్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు ఆ యొక్క కరెన్సీస్లో ఫ్లక్చువేషన్స్ ఏర్పడతాయి. ఒక్కొక్కసారి ఇంక్రీజ్ కావచ్చు, ఒక్కొక్కసారి డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇంక్రీజ్ అయినప్పుడు ఒకరికి ప్రాఫిట్స్ వస్తుంది, ఇంకొకరికి ఏమొస్తుంది, ఇంకొకరికి డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా లాస్ వస్తుంది. కాకపోతే ఈ యొక్క స్టాక్ మార్కెట్స్ లో ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ యొక్క స్టాక్ మార్కెట్స్లో ట్రేడింగ్ చేసుకుంటున్నారో ఏం చేస్తారు, అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి, స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. అవునా కదా? స్పెక్యులేట్ చేసే వాళ్ళని మనం ఏమంటాము, స్పెక్యులేటర్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ముందుగానే స్పెక్యులేట్ చేస్తారు, అడ్వాన్స్లో ముందుగానే ప్రాఫిట్స్ వస్తాయా లేదా, ఆ యొక్క అక్కడ వాళ్ళకి ఏమవుతుంది, స్పెక్యులేట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ వస్తాయని తెలిస్తే ఏం చేస్తారు, ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయని తెలిస్తే స్టాక్స్ని స్టోరేజ్లో పెట్టేసి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అమ్ముతారు. లాసెస్ వస్తుంది ఫ్యూచర్లో అంటే ఏం చేస్తారు, ముందుగానే అమ్మేస్తారు. అవునా కదా? అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటే ఈ ఫార్మర్స్కి ముందుగానే అడ్వాన్స్గా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఇలాంటిది ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు అంటే అదే ఆ యొక్క ఫ్యూచర్లో దాని యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి, ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా, దాంతోపాటు దానికి నీడెడ్ టు ప్లేస్ టు స్టోర్ ద గ్రెయిన్ అండ్ నీడెడ్ సమ్వన్ టు ఫెసిలిటేట్ డెలివరీ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. దాంతోపాటు ఆ యొక్క స్టోరింగ్ సంబంధించి, ఆ యొక్క డెలివరీకి సంబంధించి అంటున్నాడు. నెక్స్ట్, ఆన్ ది అదర్ ఇయర్లీ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్వార్డ్ ఇన్ ఫ్యూచర్ ట్రేడింగ్స్ ఇన్ ది యూఎస్. మళ్ళీ ఏమైందంటే కాకుండా నార్త్ అమెరికా తర్వాత ఏమైందంటే మళ్ళీ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో యూఎస్లో ఒక స్థాపించినారనమాట. ఏదంటే న్యూయార్క్ కాటన్ ఎక్స్చేంజ్. ఏ సంవత్సరంలో స్థాపించినారు, అది 1870లో స్థాపించినారు. అక్కడ ఏమవుతా ఉంది, కాటన్ ట్రేడ్ అవుతా ఉంది. తర్వాత ఇంకో స్టాక్ ఎక్స్చేంజ్ ఏం స్థాపించినారంటే కాటన్కి సంబంధించి ఒక స్టాక్ ఎక్స్చేంజ్. అక్కడ ఆ విధంగా అంటే ఆ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో కాటన్స్ ట్రేడ్ అవుతున్నాయి. నెక్స్ట్ అప్పుడు ఏమిటంటే పెద్దగా కమోడిటీస్ అనేది మెయిన్గా అప్పుడు చాలా తక్కువ కాబట్టి కొన్ని కమోడిటీసే ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఇంకోటి ఒక క్లారిటీ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక నిఫ్టీలో అనుకోండి, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని ఆ యొక్క ట్రేడింగ్ని మనం ఏమంటాం, జనరల్గా నిఫ్టీ అంటాం. అంటే ఈ నిఫ్టీలో ఒక స్టాక్ ఎక్స్చేంజెస్కి ఒక 100 కంపెనీస్ లింక్ అయి ఉంటాయి అనుకున్నాం. ఒక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 100 కంపెనీస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ చెప్తాను, జస్ట్ ఒక అజంప్షన్ ఎగ్జాంపుల్కి. ఒక టీవీఎస్, ఒక హోండా, ఇవంతా ఈ యొక్క ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ ఉన్నాయి. ఈ యొక్క పాయింట్స్ని మనం ఏమంటాము, అక్కడ ట్రేడ్ అయ్యే పాయింట్స్ని మనం ఏమంటాము, నిఫ్టీ అని చెప్తా ఉంటాం. ఇక్కడ పాయింట్స్ ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు ఉండే జనరేషన్కి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అప్పుడు ఉండే సిచ్యువేషన్కి అన్ని కంపెనీస్ లేవు కదా. అప్పుడు ఏమిటంటే మేజర్గా కొన్ని మేజర్ కమోడిటీస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కేవలం కాటన్కి సంబంధించి ఈ విధంగా, లేకపోతే గ్రెయిన్స్ ఈ విధంగా అని కొన్ని కమోడిటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడైతే కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనము ఒక క్లారిటీగా అనేది చెప్పుకుంటున్నాం. అందుకనే కదా 19th సెంచరీ తర్వాత ఈ 21st సెంచరీలో ఏమైంది, 19th నుంచి కొద్దిగా అవేర్నెస్ వస్తూ వచ్చింది. మళ్ళీ 1991 తర్వాత ఏమైందంటే ప్రజలకు ఒక అవేర్నెస్ వచ్చింది, ఏ విధంగా ట్రేడింగ్ చేసుకోవాలని చెప్పేసి. అందుకని మళ్ళీ లేటర్ ఆన్ ఒక కాఫీకి సంబంధించి 1885లో స్థాపించినారు. ఆఫ్టర్ ద చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అండ్ అదర్ ఆర్గనైజ్డ్ డెరివేటివ్స్ మార్కెట్స్ వేర్ ఎస్టాబ్లిష్డ్ అంటున్నారు. ఆ తర్వాత అక్కడ స్థాపించినారు. నెక్స్ట్, ఇన్ ది యూఎస్ ఇంక్లూడింగ్ ద చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ అండ్ ది లేటర్ ఏం చేసినారంటే న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్స్చేంజ్ అండ్ ద చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్స్చేంజ్ ఏమైందంటే ఇవి రెండు మెర్జ్ అయ్యి లేటర్ ఆన్ ది లేటర్ టు సబ్సిక్వెంట్లీ బికేమ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్సెస్. తర్వాత ఏమైందంటే ఈ రెండు స్టాక్ ఎక్స్చేంజెస్ ఏమైందంటే మేజర్గా డ్రైవింగ్ ఫోర్సెస్ అనేది స్టార్ట్ అంటే క్విక్ ట్రేడింగ్ ఫెసిలిటీస్ అనేది అవకాశాలు ఇచ్చినాయన్నమాట ప్రజలకి. అందుకని ది లేటర్ టు సబ్సిక్వెంట్లీ బికేమ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఆఫ్ ది డెరివేటివ్స్ ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ అంటున్నాడు. అగ్రికల్చర్ ఫ్యూచర్స్ డామినేటెడ్ ది ఫస్ట్ 100 years ఆఫ్ డెరివేటివ్ అంటున్నాడు. అంటే మొట్టమొదటిగా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునేదంతా అగ్రికల్చర్కి సంబంధించిందే కదా. ఈ గ్రెయిన్స్ కానీ, ఈ కాఫీ కానీ, ఈ యొక్క ఏవైతే ఇప్పటివరకు కాటన్ కానీ, ఇవంతా దేనికి సంబంధించింది, కేవలము అగ్రికల్చర్కి సంబంధించి. అందుకని ఈ యొక్క అగ్రికల్చర్ ఫ్యూచర్స్ అనేది
ఓవరాల్గా ఆ యొక్క ఫస్ట్ 100 స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క డెరివేటివ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 100 ఇయర్స్కి మాత్రము మొత్తము దాని యొక్క హవానే కొనసాగిందనమాట. నెక్స్ట్, ది న్యూ ఇయర్ ఆఫ్ ది డెరివేటివ్స్ మార్కెట్స్ వేర్ ఉషర్డ్ ఇన్ విత్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్. మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను చెప్పుకున్నాను కదా, ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఈ విధంగా రావడంతో ఏమైందంటే ఆ యొక్క వరల్డ్ది ఏమైందంటే ఇంట్రడక్షన్ ఆఫ్ అప్పుడు కేవలము కమోడిటీ డెరివేటివ్స్ మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం. రాను ఏమైందంటే ఫైనాన్షియల్ డెరివేటివ్స్ కూడా రావడం జరిగింది. అప్పుడు ఏమైందంటే దాని యొక్క విలువ అనేది ఏమైందంటే కొద్దిగా తగ్గిందనమాట. అందుకని ఇష్యూడ్ ఇన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫైనాన్స్ డ్యూరింగ్ 1970s బట్ ద మోడర్న్ డెరివేటివ్స్ మార్కెట్. లేటర్ అని ఏమైందంటే ట్రెడిషనల్ నుంచి వెళ్ళి మోడర్న్ డెరివేటివ్స్గా వచ్చినాము. అందులో మొట్టమొదటి ఆ యొక్క మోడర్న్ డెరివేటివ్స్లో ఏమైందంటే వన్ ఆఫ్ దిస్ వాస్ కొలాప్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఇన్ ది కరెన్సీ మార్కెట్. అందులో ఏమైందంటే ఒకటి మాత్రం ఏమిటంటే కొలాప్స్ అయిపోయిందంట. ఇది ఎందుకు మోడర్న్ డెరివేటివ్స్ మార్కెట్ వచ్చినప్పుడు ఒకటి కొలాప్స్ అయిపోయిందంట. ఎందుకు మేజర్గా ఏమిటంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఉన్నింది దేంట్లో, కరెన్సీ మార్కెట్స్లో. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ ఉంటేనే కదా ఎవరికి ఒక ఫ్లెక్సిబుల్ మోడ్లో ఉంటే ఏదైనా చేస్తారు. అక్కడ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఉన్నింది కాబట్టి ఏమైందంటే కొద్దిగా క్లాషెస్ అనేది ఒక ప్రాపర్ రీఅరేంజ్మెంట్ లేదనమాట. అందుకని అక్కడ ఏమైందంటే ఆ మార్కెట్ అనేది కొద్దిగా కొలాప్స్ అయింది. తర్వాత ది వోలటాలిటీ ఇన్ ఎక్స్చేంజ్ రేట్ ఇంక్రీజ్డ్ లీడింగ్ టు హై ఎక్స్పోజర్ ఫర్ ది పార్టిసిపెంట్స్ ఇన్ ది కరెన్సీ మార్కెట్స్ ఇన్ ది వరల్డ్ ఓవర్. నిజమే అంటున్నాడు. ఎందుకంటే మన యొక్క స్టాక్ మార్కెట్స్ నేను చాలాసార్లు చెప్పుకున్నట్టు ఎప్పుడు ఇది టెంపరరీగా ఇప్పుడు స్టాక్ మార్కెట్స్లో వోలటైలీగా ఈ టెంపరరీగా ఉండడం వల్లనే కదా ఈ మార్పులు కరెన్సీలో ఫ్లక్చువేషన్ జరుగుతున్నాయి. అది ఒకవేళ పర్మనెంట్గా ఉన్నిందంటే ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి ప్రాఫిట్సే ఉంటుంది, అవునా కదా. ఒకవేళ మన యొక్క స్టాక్ మార్కెట్స్ పర్మనెంట్ నేచర్లోనే ఉంది అనుకుందాం, పర్మనెంట్ నేచర్లోనే ఉంది. అప్పుడు ఏమవుతుంది, కంటిన్యూస్గా ఒకరికి ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూస్గా ఇంకొకరికి లాసెస్ వస్తూనే ఉంటాయి. అలా కాకుండా ఏమైందంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఉండడం వలన ఒకరికి ప్రాఫిట్స్ ఇంకొకరికి లాసెస్ వస్తున్నాయి. కాకపోతే అది కూడా ఒక బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఒకే విధంగా కాన్స్టెంట్గా ఉండకుండా ఎప్పుడు డే టు డే చేంజెస్ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను కొంచెం ఏం చెప్తానంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్ వోలటైల్గా ఉండడం వల్ల ఏమైందంటే ఇలాంటి ఎక్స్చేంజ్ రేట్స్లో మార్పులు వస్తూ ఉంది. ఆ యొక్క మార్పులు రావడం వల్ల ఏమవుతా ఉందంటే హై ఎక్స్చేంజ్ రిస్క్ వస్తూ ఉంది. ఎవరికి వస్తూ ఉంది, ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఆ యొక్క పార్టిసిపెంట్స్కి దేంట్లో సంబంధించిన వాళ్ళకి రిస్క్ వస్తూ ఉంది అంటే కరెన్సీ మార్కెట్కి. ఎందుకంటే అక్కడ వాడు ఇంట్రడ్యూస్ చేసింది డెరివేటివ్స్, ఇక్కడ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ప్రపంచవ్యాప్తంగా అక్కడ అలా వచ్చినప్పుడు. నెక్స్ట్, ఇన్ 1972 ది చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ రెస్పాండింగ్ టు ది నౌ ఫ్రీలీ ఫ్లోటింగ్ ఇంటర్నేషనల్ కరెన్సీస్ క్రియేటెడ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ మార్కెట్ అంటున్నాడు. అంటే అప్పుడు ఏ విధంగా ఉన్నింది, ఫిక్స్డ్గా ఉన్నింది, అది ఏమైంది, కొలాప్స్ అయిపోయింది. అందుకని ఏమైందంటే మళ్ళీ చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ ఏం రెస్పాండ్ అయిందంటే ఫ్రీగా వాళ్ళ యొక్క కరెన్సీ ఫ్లోట్ అవ్వడానికి ఒకరి నుంచి ఇంకొకరి మధ్య, అందుకని క్రియేటెడ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ మార్కెట్ అంటున్నాడు. అది ఏమైందంటే ఫ్రీగా ఒకరి నుంచి ఇంకొకరికి ట్రేడ్ అయ్యడానికి అవకాశం ఇచ్చింది. నెక్స్ట్, దీస్ వాజ్ ద ఫస్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ దట్ వర్ నాట్ ఆన్ ఫిజికల్ కమోడిటీస్. ఇదే అంట మొట్టమొదటిది ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు వరకు మనం చెప్పుకునేది ఏమిటంటే ఒక ప్రత్యేకంగా ఫిజికల్ కమోడిటీసే కదా. ఇది ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అనేది, ఫైనాన్షియల్ డెరివేటివ్స్కి కమోడిటీ డెరివేటివ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. కమోడిటీ డెరివేటివ్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన పోతుంది, ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అనేది కరెన్సీ పైన పోతుంది. అందుకని చెప్పేసి ఈ యొక్క మొట్టమొదటి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏమైందంటే ఫిజికల్ కమోడిటీస్ పైన పోదు. ఇంకోటి ఏమిటంటే మొత్తం ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ ట్రేడ్ అయ్యే ప్రతి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే మొత్తం ఆన్లైన్ మోడ్లో ఉంటుందన్నమాట. అందుకని తర్వాత ఇన్ 1975 ద చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ వాస్ ద ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అన్ని స్టార్ట్ చేసినారు. అందుకని దేనిపైన బేస్ అయ్యి ఉన్నాయంటే గిన్నీ మే మార్టిగేజెస్ అంటున్నాడు. నెక్స్ట్, ఏప్రిల్ 1973. ఇన్ ఏప్రిల్ 1973 ద చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్స్చేంజ్ సెటప్ చేసినారంట. దేనికోసము, స్పెసిఫికల్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఆప్షన్స్. ఇంతసేపు ఆ యొక్క చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఏం చేసింది, కేవలం ఫ్యూచర్స్కి మాత్రమే ట్రేడ్ చేయడానికి అవకాశాలు ఇచ్చింది, స్టాక్ ఎక్స్చేంజెస్ ఎస్టాబ్లిష్ చేసి. తర్వాత ఆప్షన్స్ కూడా అవకాశం ఇచ్చిందనమాట. మేజర్గా ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద డెరివేటివ్స్ కాంట్రాక్ట్. మేజర్లీ దేర్ ఆర్ 2 types of options. One is call option, another one is
పుట్ ఆప్షన్. మళ్ళీ దీని ఇయర్ 1973 మార్క్డ్ ద క్రియేషన్ ఆఫ్ బోత్ ద చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్స్చేంజ్ అండ్ ద పబ్లికేషన్ ఆఫ్ పర్హాప్స్ అండ్ మోస్ట్ ఫేమస్ ఫార్ములా ఇన్ ఫైనాన్స్. వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఈ విధంగా స్టార్ట్ చేసినారు. కాకపోతే ఇక్కడ చూడండి, గమనించండి మీరు, ఆప్షన్స్ అనేది స్టార్ట్ చేసినారు. ఆప్షన్స్ ఏమైందంటే ఒక మార్క్ అనేది క్రియేట్ చేసింది అనమాట. దేంట్లో చికాగో బోర్డ్ ఆప్షన్ ఎక్స్చేంజ్ అండ్ ద పబ్లికేషన్ ఆఫ్ పర్హాప్స్ ద మోస్ట్ ఫేమస్ ఫార్ములా ఇన్ ఫైనాన్స్. ఆ యొక్క ఫార్ములాని ఇక్కడ ట్రేడ్ చేయడానికి ఒక ఫార్ములా కావాల్సి వచ్చింది. ఆ ఫార్ములా ఏమైందంటే ఆ ఫార్ములా పేరు ఆప్షన్ ప్రైజింగ్ మోడల్. అంటే ఏమిటంటే ఇప్పుడు ఎందుకు ఈ ఫార్ములా ఆ యొక్క వ్యక్తి ఇచ్చినాడంటే, ఈ ఫార్ములా ఎవరు ఇచ్చినారు గమనించండి. ఇక్కడ ఫిషర్ బ్లాక్ అండ్ మైరాన్ స్కోల్స్ అంటున్నాడు. ఈ యొక్క ఆప్షన్స్కి సంబంధించి ట్రేడ్ అవ్వడానికి ఒక ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా ఎవరు ఇచ్చినారంటే ఫిషర్స్ బ్లాక్ అండ్ మైరాన్ స్కోల్స్. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్స్ కాంట్రాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారు, బాగుంది. ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంది, పుట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ వరకు కూడా ఓకే, ఇట్స్ ఫైన్, నో టు వరీ. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి యూఎస్కి మధ్య ట్రేడింగ్ జరిగింది, ఇద్దరు పార్టీస్ మధ్య. వీళ్ళ మధ్య ఏముందంటే ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ అనేది ఉంది. ఇప్పుడు వీళ్ళకి నచ్చినట్టుగా ఎవరైనా వీడు కాల్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే వీడు పుట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే వీడు కాల్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, వీడు పుట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటారు కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి యూఎస్కి మధ్య ఒక 6 monthsకి అగ్రిమెంట్ పెట్టుకుని ఈ 6 months తర్వాత సెటిల్మెంట్ చేస్తాడు అనుకోండి. ఒక ఇండియా 6 months తర్వాత ఇండియా వాడు ఏం చేస్తాడంటే యూఎస్కి సెటిల్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మన యొక్క స్టాక్ మార్కెట్ టెంపరీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఫ్లక్చువేషన్స్, కరెన్సీ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్ జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ యొక్క ప్రాపర్గా క్యాల్కులేట్ చేయడానికి అది క్యాల్కులేట్ చేయాలా లేదా? నార్మల్గా మనం ఎంత అంటే అంత ఇచ్చేస్తామా మనము? ఇప్పుడు 6 months తర్వాత 10 లక్షల కోట్లు అంటే నార్మల్గా ఇచ్చేస్తామా? ఒక కౌంట్ చేసే కదా ఇస్తాము. అది ఏ విధంగా కౌంట్ చేసి ఇస్తాము? ఒక ప్రాపర్ క్యాల్కులేషన్ మోడ్లో ఒక ఫార్ములా ప్రకారం. అది చేస్తే ఏమొస్తుందంటే ఎవరికి ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఏమి దాని యొక్క రిస్క్, ఏం పార్టీస్ ఉన్నారు అని తెలుస్తుంది. అందుకని ఈ యొక్క చికాగో బోర్డ్ ఏం చేసిందంటే ఆప్షన్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ యొక్క ఆప్షన్ ప్రైసింగ్ మోడల్కి సంబంధించి ఇద్దరు ఆథర్స్ అనేది దానికి సంబంధించి ఒక ఫార్ములా అనేది ఇవ్వడం అనేది జరిగింది. లేటర్ ఆన్ ది బ్లాక్స్ దాన్నే ఏమంటామంటే ఇద్దరు ప్లేయర్తోనే ఏమంటామంటే ఇక్కడ ఇద్దరున్నారు చూసినారా, ఫిషర్ బ్లాక్, ఈ యొక్క బ్లాక్ తీసుకున్నారు ఈ నేమ్లో, మైరాన్ స్కోల్స్ తీసుకున్నారు. ఈ ఇద్దరు పేర్లతోనే ఏమైందంటే ది బ్లాక్ స్కోల్స్ ఆప్షన్ ప్రైసింగ్ మోడల్ అనేది స్టార్ట్ అయింది. మనము ఆప్షన్ ప్రాబ్లమ్స్లో చెప్పేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్. ది బ్లాక్ స్కోల్స్ ఆప్షన్ మోడల్ ఏ విధంగా వచ్చిందంటే ఈ ఇద్దరు ఆథర్స్ పైనే వచ్చిందనమాట. యాజ్ ఇట్ కేమ్ టు నోన్ సెటప్ మ్యాథమెటికల్ ఫ్రేమ్వర్క్ దట్ అది ఏమైందంటే ఒక మ్యాథమెటికల్ ఫ్రేమ్వర్క్ అంట, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఇలాంటి ఎక్స్పోజర్ రియలైజేషన్, ఇక డెరివేటివ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి. ఇంకోటి మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇంకోటి మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒక చెప్తాను చూడండి. ఫస్ట్లో ఏమిటంటే ఇప్పుడు జనరల్గా నేను చెప్తున్నాను ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వచ్చిందని నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది అప్పటి వరకు కూడా ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. అంటే ఏమిటంటే ఇక్కడ ఎందుకు అంటే లేటర్ ఆన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినారంటే ఈ యొక్క ఆథర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా ఇప్పుడు మనం చెప్పుకుంటాం కొత్తగా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం అనేది జరిగింది అని. ఓకే, ఇంకో క్లారిటీ చెప్తాను మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ముందు ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీకి ఫండ్స్ కావాలంటే ముందు ఏం చేసేవాళ్ళు, కేవలము ఈక్విటీ షేర్స్ ద్వారా కానీ డెట్ సెక్యూరిటీస్ ద్వారా కానీ వస్తున్నాయి ఫండ్స్ రైజ్ చేసుకోవాలంటే కంపెనీ. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఇక్కడ ఏమిటంటే ఈక్విటీ షేర్స్ కానీ డెట్ సెక్యూరిటీస్ కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, రిచ్ పీపులే ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు కంపెనీకి రన్ చేయాలంటే 100% ఆఫ్ ఫండ్స్ కావాలి. ఇప్పుడు ఈ ఈక్విటీ షేర్స్ నుంచి డెట్ సెక్యూరిటీస్ నుంచి ఒక 70% ఆఫ్ ఫండ్స్ అనేది మనకు జనరేట్ అయిందనుకో, అప్పుడు 30% కూడా కావాలి కదా. ఇప్పుడు 30% అందుకని ఏం చేసింది, కొత్త రకమైన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ పోయినారనమాట. అలాంటిది అప్పుడు అలా ఇంట్రడ్యూస్ అయిందే ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కానీ ఇలా సంబంధించి. అదేవిధంగా ఇక్కడ కూడా మొట్టమొదటిగా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అని ఉంది. రాన్ ఏమైందంటే కొత్త పద్ధతుల్లో కొత్త అవేర్నెస్ ప్రకారం ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూ ఇన్స్ట్రుమెంట్ తేవడం అనేది
జరిగింది. అలా న్యూ ఇన్స్ట్రుమెంట్ రావడం వల్ల ఏమైందంటే ట్రేడింగ్‌కి సంబంధించిన బిజినెస్ యాక్టివిటీస్ ఇంకా చాలా సులభంగా అయింది. అదేవిధంగా ముందు చికాగో బోర్డ్ ఏం చేసింది, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. లేటర్ ఆన్ ఏం చేసిందంటే ఇలాంటి ఆప్షన్ కాంట్రాక్ట్ మోడల్ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇది ఏ విధంగా అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇది ఒక మ్యాథమెటికల్‌గా క్యాలిక్యులేట్ చేసి సొల్యూషన్ ఇస్తారనమాట. అందుకని ఇట్ కేమ్ టు ది నో ఇట్ ఈస్ సెటప్ యాస్ ఏ విధంగా ఫ్రేమప్ చేస్తున్నారు, ఇది ఒక మ్యాథమెటికల్ ఫ్రేమ్‌వర్క్. ఏ విధంగా ఫామ్ అయింది, ది బేసిస్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్ రెవల్యూషన్ ఇన్ ది యూజ్ ఆఫ్ డెరివేటివ్స్ అంటున్నాడు. మళ్ళీ ఈక్విటీ డెరివేటివ్స్ బేస్డ్ ఆన్ ద అండర్లయింగ్ స్టాక్ ఇండిసెస్ బిగిన్ టు ఎమర్జ్ ఇన్ లేట్ 1980స్లో స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ ఇన్ 1982 ది కన్సాస్ సిటీ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ లాంచ్డ్ ఇన్ ది ఫస్ట్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్ ఏ కాంట్రాక్ట్ ఆన్ ది వాల్యూ ఆఫ్ లైన్ ద ఇండెక్స్. మళ్ళీ ది సిఎంఎక్స్ క్విక్లీ ఫాలోడ్ విత్ దేర్ హైలీ సక్సెస్ఫుల్ కాంట్రాక్ట్స్. ఈ విధంగా ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్క స్టాక్ ఎక్స్చేంజెస్ ఏ ఇయర్లో వచ్చింది, లేటర్ ఆన్ ఏ విధంగా డెవలప్ అయిందని చెప్పేసి ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట. మళ్ళీ సిఎంఎక్స్ క్విక్లీ ఫాలోడ్ విత్ ది హైలీ సక్సెస్ఫుల్ కాంట్రాక్ట్స్ అంది. అది దేని ప్రకారం ఫాలో అయిందంటే S&P 500 ఇండెక్స్ అంటే స్టాండర్డ్ అండ్ పూర్ 500 ఇండెక్స్. అంటే ఇక్కడ S&P ఇవంతా ఏమిటంటే ఇందులో ఇప్పుడు ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనే అనుకో, దీంట్లో భాగాలు సబ్ డివిజన్స్. ఇప్పుడు నేను కొత్త రకమైన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తున్నాను కదా, అదేవిధంగా దీంట్లో కొత్త రకమైన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఈ విధంగా స్టాండర్డ్స్ అండ్ పూర్ 100 ఇండెక్స్, 150 ఇండెక్స్, ఈ విధంగా 500 ఇండెక్స్ అని చెప్తున్నాను. అంటే ఆ యొక్క ఒక్కొక్క ఇండెక్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ యొక్క పార్టిసిపెంట్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు చూస్ చేసుకున్న బట్టి ఉంటుంది. మళ్ళీ ద చికాగో బోర్డ్ ఎక్స్చేంజ్ ఏం డిసైడ్ చేసిందంటే స్టాక్ ఇండెక్స్ ఆఫ్ స్టాక్స్ అనేది క్రియేట్ చేయడంది. దాన్ని ఏమంటామంటే దస్ ఒరిజినల్లీ నోన్ యాజ్ CBOE 100 ఇండెక్స్ అంటాము. మళ్ళీ అది ఏమైందంటే ఇట్ వాస్ సూన్ టర్న్డ్ ఓవర్ టు ది స్టాండర్డ్ అండ్ పూర్ అండ్ బికేమ్ నోన్ యాజ్ స్టాండర్డ్ అండ్ పూర్ ఇండెక్స్ 100 అండ్ అనమాట. మళ్ళీ ఇన్ 1980 ఏమైందంటే దే ఆల్సో మార్క్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ స్వాప్స్. అర్థమైందా? ఫస్ట్ ఏమైంది, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఉన్నింది, మళ్ళీ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఇంట్రడ్యూస్ చేసినారు. తర్వాత ఏమైంది, స్వాప్ కాంట్రాక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, నార్మల్గా అయితే 4 కదా మేజర్గా బేసిక్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్. కాకపోతే ఫార్వర్డ్స్ ఎందుకు చెప్పడం లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఇట్ ఈస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద డెరివేటివ్స్. కాకపోతే మీరు గమనించాలి, నేను చాలాసార్లు చెప్పినాను, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ మాత్రము స్టాక్ ఎక్స్చేంజెస్ కిందకి రాదు, ఇది ఓవర్ ద కౌంటర్ మార్కెట్స్ కిందకి వస్తుంది అని చెప్పినాను మీకు. ఇది ఒక కస్టమైజ్ కాంట్రాక్టు, ఇది ఒక ప్రైవేట్ కాంట్రాక్టు. కాకపోతే ఇక్కడ మోస్ట్లీ మనం డెరివేటివ్స్ డిస్కస్ చేస్తూ ఉండేది దేని కిందకి, మొత్తం ఎక్స్చేంజెస్ కిందకి డిస్కస్ చేస్తూ ఉండేది. ఏదైతే స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతాయో అది మాత్రమే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను. అందుకని మొట్టమొదటిసారి ఫ్యూచర్స్ వచ్చింది, ఇంట్రడ్యూస్ చేసినారు. మళ్ళీ ఆప్షన్స్ ఇప్పుడు ఏమి ఇంట్రడ్యూస్ చేసినారంటే స్వాప్స్ ఇంట్రడ్యూస్ చేసినారు. ఇది దేనికోసము, ఫ్యూచర్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కోసము. ఈ విధంగా ఏమైందంటే ఒక్కొక్కటి ఆ యొక్క టైంకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఆ యొక్క జనరేషన్ ప్రకారము అంటున్నాడు. సూన్ వర్చువల్లీ ఈవెన్ లార్జ్ కార్పొరేషన్ అండ్ ఈవెన్ సమ్ వాట్ నో చార్జ్ యూజింగ్ డెరివేటివ్స్. కాకపోతే ఒక మాటలో ఏమంటున్నాడంటే ఈ యొక్క డెరివేటివ్స్ని యూజ్ చేసుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కేసెస్లో ఏమంటున్నాడు, మనము వాటిని ముందుగానే స్పెక్యులేట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ని స్పెక్యులేట్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ రేట్ని స్పెక్యులేట్ చేసుకోవచ్చు, కమోడిటీ రిస్క్ని కూడా స్పెక్యులేట్ చేసుకుని ఏం చేయొచ్చు, ఏదైతే మనకి నచ్చినట్టు, ఏదైతే సులభంగా ఉంటుందో ఆ యొక్క పార్టిసిపెంట్కి వాడికి నచ్చినట్టు ఆ యొక్క ఆప్షన్ కానీ, ఫార్వర్డ్ కానీ, ఫ్యూచర్ కానీ, స్వాప్స్ కానీ యూస్ చేసుకొని ఆ యొక్క రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు అంటున్నాడు. స్టార్టింగ్ నుంచి చూసినారు ఏ విధంగా, ఫస్ట్ అగ్రికల్చర్ నుంచి ఇప్పటివరకు ఏ విధంగా ఇంట్రొడ్యూస్ అని చెప్పేసి ఈ యొక్క ఆరిజిన్ ఆఫ్ డెరివేటివ్స్ ట్రేడింగ్ కాన్సెప్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.